ఆయన అనుగ్రహపాత్రుడు ఐతిరేయ మహర్షి. మండూకి మహర్షి, ఆయన పేరు మండూకి, ఈయన ఒక మహర్షి. ఆయన భార్య ఇతరాదేవి, ఆమె పేరు ఇతరాదేవి అనమాట. మండూకి మహర్షి యొక్క భార్య పేరు ఇతరాదేవి. వీరిద్దరూ దంపతులు. వీరి కుమారుడే ఐతిరేయుడు. సాధారణంగా తండ్రి పేరుతో కొడుకు పేరు వస్తుంది, కానీ ఇక్కడ తండ్రి పేరుతో రాలేదు. ఇతర అనే ఆయన భార్య పేరుతో ఐతిరేయ మహర్షి అయ్యాడు. ఈయన తల్లి పేరు బట్టి వచ్చిందనమాట ఈయనకి ఐతిరేయ మహర్షి అయ్యాడు. అతడు అనన్య విష్ణుభక్తితో అనితర సాధ్యంగా వేద విద్యను దర్శించిన మహిమాన్వితుడు. నేర్చుకోలేదు, అనన్య భక్తితో విష్ణు అనుగ్రహంతో వేద విద్యను దర్శించాడనమాట. విష్ణు సాక్షాత్కారాన్ని పొందాడు. సాంప్రదాయ అభ్యాసం లేకుండానే భగవంతుడు అనుగ్రహం పొందిన మహాజ్ఞాని. అతి తక్కువగా ఉంటారు ఇలాంటి ఋషులు. మాటలు నేర్చిన ఈ పిల్లలు ఏమంటారు? సాధారణంగా ముందు అమ్మ అంటారు. కానీ ఐతిరేయుడు మొదటగా ఏమన్నాడు అంటే వాసుదేవ అన్నాడు. అలా అంటున్నప్పుడు ఆయన ముఖం సంతోషంగా వెలిగేది. అంటే తల్లిదండ్రులే, చుట్టుపక్కల ఉన్నవారు, ఇరుగు పొరుగు కూడా ఆశ్చర్యపడేటువంటి ప్రవర్తన అన్నమాట ఆయన చిన్నప్పటి నుంచి కూడా. అలాంటి ఆశ్చర్యమైన ప్రవర్తన మనం కృష్ణుడిలో చూస్తాం. రకరకాల పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహా రాక్షసుల్నే ఆయన చంపేశాడు కదా చిన్నప్పుడే. అలా ఇక్కడ ఈయన ఆశ్చర్యం ఏంటంటే అలాంటి విషయాలు కాకపోయినా వాసుదేవ అనటమే, అమ్మ అనకుండా మాటలు రాగానే వాసుదేవ అనటమే పెద్ద ఆశ్చర్యమైన విషయం. అలా అంటున్నప్పుడు ఆయన ముఖం సంతోషంగాను వెలుగుతూ ఉండేది. మృదు మధురంగా స్పష్టంగా పలికే తీరు అందరినీ ఆకర్షించేది. చిన్నతనంలో పలికిన వాసుదేవ నామమే ఇక ఆయనకి జీవన మంత్రం అయ్యింది. కృష్ణ మందిరంలో ఎక్కువగా కాలం గడిపేవాడు. అందరూ అతనిని అద్భుత బిడ్డగా భావిస్తే కుమారుడు వేదాంగ వేత్త కావాలని అభిలషించిన తండ్రికి మాత్రం అతని తీరు నచ్చలేదు. అసలు ఎంత వేదాంగ వేత్త అయితే మాత్రం ఏముంది, కావాల్సింది చివరికి భగవత్ సాక్షాత్కారం కదా. ఆ భగవత్ సాక్షాత్కారం చిన్నప్పటి నుంచే ఆయనలో జీర్ణించుకుని ఉంటే వేదాంగ వేత్త అవ్వాలనుకోవటం కూడా, అంటే పండితులు పుస్తక పండితులు ఇలాగే కోరుకుంటూ ఉంటారు. అంటే ఆయన పండితుడే, వేదాంగ నేర్చుకున్నవాడే. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళటానికి మార్గం భక్తి. అలాగే మరి ముఖ్యమైనది అని ఇందాక చెప్పుకున్నాం కదా భక్తిని. ఆ భక్తిలో మునిగిపోయినటువంటి ఐతిరేయ మహర్షి పాపం తండ్రి అలా చూడటం వలన కూడా ఆ సంఘటన ఆయన మంచికే కారణమవుతుంది కదా. మనకి ఎప్పుడు ఏది చెడ్డ సంఘటన జరిగినా అది పరమాత్మ మనకి తర్వాత మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తు తెచ్చుకోవడమే. తండ్రికి రుచించాల, ఈయనకి వేదాంగా తావట్లేదు, ఎంతసేపు వాసుదేవ అంటున్నాడు ఏమిటో అనుకుంటున్నాడు పాపం. ఉపనయనం చేశాడు. తర్వాత వేద విద్యలు బోధించాలనుకున్నాడు. అయినా కుమారుడు ఆసక్తి చూపించాల. ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నా చివరికి పరమాత్మను చేరడానికి కదా. ఆ పరమాత్మనే చేరాడు ఆయన, ఇంకా అక్కర్లేదు. అందుకని ఆయన ఆసక్తి చూపించాల ఐతిరేయుడు. సంతానాన్ని వేదవేత్తలు చేయాలన్న లక్ష్యంతో మండుకి ఏం చేశాడు, ఈయన ఎట్టగా అవ్వడు కదా అని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అలా కలిగిన సంతానం చక్కగా వేదాంగవేత్తలయ్యి ఆయన కోరికను తీర్చారు, మండుకి కోరికను. అయితే మొదటి భార్య కుమారుడిని కుటుంబ సభ్యులు నిరాదరించసాగారు. అంటే ఐతిరేయుడిని, ఇతరని. ఒకనాడు ఆలయానికి వెళ్ళినటువంటి ఇతర అక్కడ తన కుమారుడైన ఐతిరేయుడితోటి తమ పరిస్థితి చెప్పుకుని విలపిస్తోంది. అమ్మా, నీవు చింతించొద్దు, ఈ సంసారం నిస్సారం, సారమైనది వాసుదేవ నామమే. ఈ ప్రపంచం వాస్తవం కాదు, పొగడ్తలు అవమానాలకు పట్టించుకోవద్దు అంటూ ఆలయంలోని విగ్రహాన్ని చూపాడు. చతుర్భుజాలతో గోచరించిన శ్రీమన్నారాయణుని దర్శించింది ఆమె కూడా తన్మయురాలైంది. అంటే ఆయన దర్శించినటువంటి వాడు కదా, తన తల్లి కూడా ఈ బాధల నుంచి విముక్తి కలగాలి, జ్ఞానం కలగాలంటే ఆయన దర్శనం ఒక్కసారి అయితే అలా ఆమె ఆ బాధ నుంచి విముక్తురాలవుతుంది అనే భావనతోటి ఆయన మనసులో కోరుకుని చూపించాడనమాట విగ్రహాన్ని. చతుర్భుజాలతో ఆయన సాక్షాత్తు అక్కడ విగ్రహం కాకుండా
నిజంగా ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు ఇతరకి, అంటే ఐతరేయ మహర్షి తల్లికి. అది చూసింది తన్మయురాలైంది. హరియే సారమని, తక్కినదంతా వ్యర్థమని అనుభవపూర్వకంగా ఆమె కూడా గుర్తించింది. మరి కొడుకు అలాంటి ఇప్పుడు వీళ్ళని నిరాదరణ చేయటం వలన ఈ విషయం తర్వాత మంచి జరిగిందనమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా వచ్చే చెడు సంఘటనలు తర్వాత మనని మంచి మార్గంలోకి, అంటే మనకు కాస్త జ్ఞానం ఉంటే మంచి మార్గంలోకి పయనించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే అవి కల్పించబడతాయి. అవి కల్పించబడతామంటే మన ప్రారంభంలో లేనివి కాదు, ఉన్నవే. మనం వివేకవంతంగా ప్రవర్తిస్తే మనకి వచ్చే చెడు సంఘటనలు, అందుకనే వాటిని ఏమనుకుంటామే, ఇదివరకు చేసినటువంటి ప్రారంభాన్ని పాపపుణ్యాలను ఇప్పుడు అనుభవిస్తున్నామనే భావంతోనే ఉంటాం. కాబట్టి అప్పుడు మనకి ఈ ఇతర కారణాల వలన, ఇతరుల వలన, లేకపోతే ఇంకా ఏయో కారణాల వలన మనకి ఇట్లాంటి ఆపదలు వచ్చినాయని అనుకోం. మనం చేసిందే మనం అనుభవిస్తున్నాం అనుకుంటాం అన్నమాట. ఇలా ఆమె కూడా ఇక ఇదంతా నిస్సారమని గ్రహించింది. ఐతరేయుడి అనన్య భక్తికి ప్రసన్నుడైన నారాయణుడు నిష్కామభావంతో కర్మను ఆచరిస్తూ గృహస్థాశ్రమం చేపట్టి కన్నవారికి ఆనందం కలిగించమని ఐతరేయ మహర్షి చెప్పాడనమాట. భగవత్ ప్రీతి కోసం యజ్ఞాలు చెయ్యి అని హితవు కూడా పలికాడు నారాయణుడు ఐతరేయుడికి. కోటి తీర్థంలో జరుగుతున్న యజ్ఞానికి వెళ్ళు అని ఆదేశించాడు. భగవదేశానుసారం యజ్ఞస్థలికి చేరిన ఐతరేయుడి ముఖవర్చస్సు చూసినటువంటి ఋషులు ఆయనని గౌరవించారు. అక్కడ ఈయన గొప్పవాడు అని ఆయన చూడగానే వాళ్ళకి ఆ భావన కలిగింది. వాళ్ళందరూ గౌరవించారు ఆయన్ని. నారాయణ అనుగ్రహంతో ఐతరేయుడికి వేద భాగాలు దర్శనం అయినాయి. వాటిని అక్కడి వారికి వివరించాడు. అందరికీ తెలిసిన భాగాలతో పాటుగా వారికి తెలియని భాగాలను కూడా వివరించాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా వారు అవి విని ఎరుగరన్నమాట. అలాంటి భాగాలను కూడా పఠించాడు ఆయన. 40 అధ్యాయాలు 8 పంచకులుగా, అవి 285 ఖండికలుగా విభజితమయ్యాయి. ఆ ఋషి రాసిన ఐతరేయ బ్రాహ్మణం ఋత్విజుని కార్యకలాపాలను విశేషంగా చెబుతుంది. ఋత్విజులు ఏం చేయాలో చెబుతుంది అనమాట. అంటే రాజసూయాగం, సోమయాగాలు, చక్రవర్తి మహాభిషేకాలు, ఇలా తదితరాలు ఇందులో వర్ణించబడి ఉన్నాయి. ఐతరేయంలో ఐతరేయ బ్రాహ్మణం అని ఉంది. ఆయన అందించినదన్నమాట, లోకానికి అందించింది ఐతరేయ బ్రాహ్మణం. దానిలో యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ విపులంగా ప్రస్తావించబడి ఉన్నాయి ఋత్విజుల కోసం. కుమారుడి విద్వత్తును గ్రహించిన తండ్రి పశ్చాత్తాపంతో ఆయనలోని విష్ణు భక్తిలోని మహిమకు తలొగ్గి నమస్కరించాడు. తండ్రే కుమారుడికి నమస్కరించాడు అనమాట. ఆయనలోని విద్వత్తుకు, ఆయనలోని విష్ణు భక్తికి తెలుసు. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మనకి ఏది చేరుకోవాలో చేరుకున్న తర్వాత ఇవన్నీ మనకి అక్కర్లేదు కదా. ఆలు నేర్చుకున్న తర్వాత ఆలన్నీ వదిలేసి ఆలతో ఏర్పడేటువంటి వాక్యాలు, కవిత్వాలు ఇంకా ఏమిటో వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి పరమాత్మని చేరుకుంటాం. ఆలతో కూర్చోం కదా. కాబట్టి పరమాత్మనే చేరుకున్నటువంటి వాడికి మళ్ళీ ఆలు నేర్పాలనుకోవటం సరైన ఆలోచన కాదు కదా. ఐతరేయుడి తండ్రి అలా ఆలోచించాడు. చివరికి ఓహో, ఆయన విద్వత్తుకి, ఆయన విష్ణు భక్తికి సంతోషించి ఆయనకే కొడుక్కే నమస్కరించాడు. స్వస్తి.